హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు డిఎస్ఎం నేచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మీరు చూస్తున్నది అమెరికా మా పెరట్లో పండించిన మెంతికూర. మా పెరట్లో ఒక చిన్న చెక్కతో తయారు చేసిన పెట్టె ఉంది. ఆ పెట్టె క్రింద ఒక పాలిథిన్ ఫిల్మ్ వేసి దాని మీద మట్టిని నింపడం జరిగింది. తర్వాత ఒక చిన్న బౌల్లో కొన్ని మెంతులను 24 గంటలు నీటిలో నానబెట్టడం జరిగింది. వాటిని చిన్న తెల్లని మొలకలు వచ్చిన తర్వాత ఆ మట్టి బాక్సులో కొద్దిగా నీళ్లు చిలకరించి చిన్న పారతో మట్టిని నీట్గా గుల్లగా చేసి మెంతి విత్తనాలను జల్లడం జరిగింది. తర్వాత రోజు కొద్దిగా ఆ బాక్స్ మీద నీళ్లు చిలకరిస్తుంటే మొలకలు బయటకు వచ్చి చిన్న చిన్న మొక్కలుగా తయారైనాయి. అలా రోజు లేకపోతే రోజు తప్పించి రోజు నీళ్లు వేస్తుంటే అందమైన మెంతికూర ఆ బాక్స్ నిండా పెరగడం మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ఈ కూర మొక్కలకు ఓన్లీ నీళ్లు తప్పించి ఏ విధమైన ఎరువులు కానీ పురుగు మందులు కానీ వాడలేదు. అంటే ఆకుకూర న్యాచురల్గానే పెరుగుతుంది. మనము దీన్ని ఆర్గానిక్ మెథడ్ అనుకోవచ్చు. ఈ ఆకుకూర ఇంచుమించు 30 నుండి 40 రోజుల తర్వాత చాలా ఏపుగా పెరిగి ఆ బాక్స్ అంతా నిండిపోయింది. అప్పుడు చూస్తే ఆ బాక్సు చాలా నీట్గా అందంగా కనిపించట మీరు ఈ వీడియోలో చూడవచ్చు. మనము ఆ ఆకుకూర పూర్తిగా పెరిగిన తర్వాత ఒక సిజర్తో కట్ చేసుకోవచ్చు. లేకపోతే ఆ మొక్కలను వేళ్ళతో పాటు పెకలించి తర్వాత వేళ్ళను కట్ చేసుకోవచ్చు. వేళ్ళను కట్ చేసుకున్న తర్వాత ఆ ఆకుకూరను నీటిలో శుభ్రంగా కడిగి మెంతికూర పప్పుతో కానీ లేక ఓన్లీ మెంతికూరను కానీ కూరగా వండుకోవచ్చు. మేము ఈ కూరను వండాము. చాలా బాగా ఉంది. ఏదైనా మనం సొంతంగా పండించిందైతే ఆ తృప్తే వేరుగా ఉంటుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.